నేపాల్లో చిక్కున్న తెలుగువారు సురక్షితంగా విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉన్నామని, ప్రభుత్వ సహకారంతో మంచిగా సేఫ్గా బయటపడ్డామని నేపాల్ నుంచి వచ్చిన తెలుగువారు చెప్తున్నారు. తాము ఉన్న హోటల్ను కూడా పేల్చేశారని, తీవ్ర భయాందోళనకు గురయ్యామని తెలిపారు. వెంటనే స్పందించి తమను ఏపీకి తీసుకొచ్చినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలుపుతున్న నేపాల్ నుంచి విశాఖ చేరుకున్న తెలుగువారితో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్. కాట్మండ్ నుంచి చాలామంది కూడా వస్తున్నారు. వాళ్ళ బంధువులు కూడా వాళ్ళ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. చెప్పండి, అక్కడ పరిస్థితి చూశాక అసలు ఏమనిపించింది? మీరు పరిస్థితి చూసిన తర్వాత ఎవరైతే మా కుటుంబీకుల బావగారు కానీ మా చెల్లి కానీ అక్కడికి వెళ్ళినటువంటి తిరిగి వస్తారు అని కూడా ఆలోచించడానికి కూడా మాకు ఒక ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఏదైతే గవర్నమెంట్కి ఇంటిమేషన్ ఇచ్చి వెంటనే గవర్నమెంట్ స్పందించి అక్కడ మోడీ గారు కానీ వెంటనే ఇక్కడ జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ వెంటనే మేము మా ఎమ్మెల్యే గారితో సంప్రదించిన వెంటనే లోకేష్ గారితో మాట్లాడి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, 24 గంటల్లో మా తాలూకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే ముఖ్యంగా విశాఖపట్నం ఎల్ఐసి గవర్నమెంట్ నుంచి ఎవరైతే వెళ్ళారో మొత్తం వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చే విధంగా ఏర్పాటు చేసి 4 గంటల్లో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి 24 గంటల ముందు చెప్పిన తర్వాత ఈరోజు అక్కడ వర్షం పడుతున్న వాతావరణం అయినా సరే కాట్మండ్లో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చూసాం కదా, అసలు ఏమనిపించింది మీకు? అక్కడ ఉద్రిక్త పరిస్థితి చూస్తే అసలు యాక్చువల్గా మా కుటుంబీకులు మాకు దక్కుతారని కూడా మేము అనుకోలేని పరిస్థితి, అసలు ఊహించినటువంటి కార్యక్రమం ఈరోజు మా తాలూకా కుటుంబీకులు మాకు ఇక్కడ తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం. మేము గవర్నమెంట్ కానీ మా నాయకుడు అయినటువంటి వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గారు కానీ ధన్యవాదాలు తెలుపు. ముఖ్యంగా లోకేష్ గారు చాలా పెద్ద పాత్ర పోషించారు ఇందులో. 48 గంటలకు ఇదే పని మీద ఉన్నారు. అది నిజం అండి, 100%. లోకేష్ గారి తాలూకా స్మృజాత్మకత కానీ ఆయన తాలూకా ముందు చూపు కానీ గవర్నమెంట్తో సంప్రదించి అక్కడ ఏ విధంగా అయితే మిలిటరీ రూలింగ్ ఉన్నప్పుడు కూడా మన గవర్నమెంట్కి వాళ్ళు పాజిటివ్గా స్పందించి మా తాలూకా కుటుంబీకులు కానీ మొత్తం అందరికీ ఈ విధంగా ఇక్కడ రావడానికి స్పందించారో ప్రత్యేక ధన్యవాదాలు. చెప్పండి, ఏంటి పరిస్థితి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎలా వచ్చారు? మదర్ వెళ్ళారండి, 3rd వెళ్ళారండి. యాక్చువల్లీ ముక్తినాథ్ టూర్కి వెళ్ళారు. మొత్తం 81 మెంబర్స్ వెళ్ళారండి మొత్తం. సో ఫస్ట్ 2-3 డేస్ బాగానే ఉంది అక్కడంతా. కాకపోతే ఎప్పుడైతే కొంచెంగా మనకి అక్కడ ప్రాబ్లం రైజ్ అవుతుందో మేము చాలా టెన్షన్ పడ్డాం. సో వీళ్ళు కాట్మండూలోని ఒక హోటల్లో చిక్కున్నారండి యాక్చువల్లీ. అంటే వీళ్ళని అలౌ చేయలేదు. సో బస్సుల్లోంచి వీళ్ళకి నైట్ 11 o'clock తరలిద్దామని ట్రై చేసినా కూడా ఎవరైతే గ్రూప్ అమ్మ మీరు ఎప్పుడు వెళ్ళారమ్మా? 3వ తారీఖున వెళ్ళారు. ఏం జరిగింది? అన్నీ బాగానే ఉన్నాయండి, ముక్తినాథ్ అన్నీ బాగానే ఉన్నాయి. కాట్మండ్ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికి చిన్న అల్లర్లాగా జరగడం, రోడ్డు మీద మంటలు అవి వేయటం, గుళ్ళు అవి కొద్దిగా ధ్వంసం చేయడం, అలాగే జాగ్రత్తగా పశుపతినాథ్ చూసి వచ్చాము. అమ్మవారి గుడి అది అన్నీ చూసి వచ్చాము. ఇంకా ఆదివారం సోమవారం నుంచి అండి. ఇంకా మాకు వెళ్ళడానికి ఏవి దొరకలేదు. 14 hours జర్నీ చేసి మళ్ళీ నేపాల్ బార్డర్ దాటాలి, కానీ మాకు అది అనుమతి అవ్వలేదు. వాళ్ళు ఏ టైంకి వచ్చి అటాక్ చేస్తారో తెలీదు. అందుకని హోటల్లోనే మాకు సేఫ్గా ఉంచారు. సేఫ్గా ఉంచి నెంబర్స్ అవి తీసుకొని లోకేష్ గారికి, భరత్ గారికి అందరికీ ఫోన్లు చేసి వాళ్ళ ద్వారా మాట్లాడారండి అందరితో. ఫ్లైట్లో కూడా అందరికీ లోకేష్ గారితో మాట్లాడారు. ఇది మొత్తానికి ఇప్పుడే చేరుకుంటున్నారు. మొత్తం అందరూ కూడా కాట్మండ్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కొంతమంది కూడా వచ్చే పరిస్థితి కనిపించింది. వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఎలా ఇబ్బంది పడ్డారు అందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది కూడా చూడవచ్చు. మనం ఇక్కడి నుంచి వచ్చారు. మీరేమవుతారు? మా మదర్ అండి. ఏంటి ఎలా సేవ్ చేశారు? అంటే ఇప్పుడు ఏం చేయాలో తెలియని టైంలో ఇలా ఒకసారి ఫోన్ వచ్చింది. నారా లోకేష్ గారు వీడియో కాల్ మాట్లాడి స్వయంగా ఆయనే మాట్లాడి లేడీస్ అందరితో ఆయన మాట్లాడి ధైర్యం చెప్పారు అందరికీ. మీరేం అధైర్యపడద్దు, మేము ఉన్నాం వెనకాతల, మీకు 100% సపోర్ట్ ఇచ్చి ఎలాగైనా తీసుకొస్తాం జాగ్రత్తగా. అమ్మ వెళ్ళరా దగ్గర ఎలాగైనా ధైర్యంగా తీసుకొస్తాం. సో మీరు అధైర్యపడ ధైర్యంగా ఉండండి చెప్పారు. అప్పటి నుంచి మేము కొంచెం ధైర్యంగా ఉన్నాం. దాని తర్వాత అప్పటి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్, ఎవ్రీ 10-15 minutesకి ఏదో మెసేజ్ కానీ అప్డేట్స్ కానీ. సో అండ్ సో ఫ్లైట్ మీకు రెడీ చేస్తాం, వచ్చిన తర్వాత మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే సరిపోతుంది. వీళ్ళు హోటల్ కూడా దగ్గరలోనే ఉంది ఎయిర్పోర్ట్కి. వెళ్ళిన తర్వాత స్పెషల్ ఫ్లైట్ అది పెట్టి ఇంత స్పీడ్గా ఎంత తక్కువ టైంలో చేయడం అన్నది చాలా చాలా అదృష్టం కింద భావించాలి యాక్చువల్లీ. ఇప్పుడున్న మన ఈ గవర్నమెంట్ ఈ టైంలో ఉందని చాలా. అక్కడ ఉధృత పరిస్థితి చూసాక మీకేమనిపించింది అసలు? ఎప్పుడు వస్తామో తెలియని పరిస్థితి. అప్పుడు ఎప్పుడు వస్తామో తెలియదు, ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. మన దేశం కాదు,
ఇప్పుడు ఎంతకాలం పడుతుందో తెలియదు. వీళ్ళు జనరల్గా అయితే ఆ యాత్ర ఈ ట్రావెల్ బస్సులో వీళ్ళు బోర్డర్ దాటాలి, అక్కడ ట్రైన్ ఎక్కాలి. కానీ ఇంత స్పెషల్ ఫ్లైట్ అది అరేంజ్ చేసి వితిన్ నో టైం 2 అవర్స్లో అక్కడి నుంచి ఇక్కడ వైజాగ్లో ల్యాండ్ చేయడం అన్నది మాకే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఎంతమంది ఉన్నారు? మీ మదర్ ఒక్కడే వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు? మొత్తం టోటల్ వీళ్ళు గ్రూప్ అంతా 80 మెంబర్స్ దాకా ఉన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు అందులో, అందరూ కలిసి అందరూ. మొత్తం ఇది పరిస్థితి. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు, కొంతమంది ఇంకా మహిళలు కూడా బయటకు చేరుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అంతా కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా అసలు ఇంత ఉధృత పరిస్థితిలో బయటకు వస్తామా లేదా అని వాళ్ళు అయ్యే పరిస్థితిలో కూడా బయటకు వచ్చారు. అమ్మ, మీరు ఎలా బయటపడ్డారు? అసలు మీరు ఏంటి ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు? రమేష్ గారికి ఫోన్ చేస్తే ఆయన మేమమ్మ ఫ్లైట్ అరేంజ్ చేస్తాం, మీరేం భయపడకండి అని అన్నారు. మేము 2 రోజులు ఆగాము పంపిస్తారని. పంపించేది సేపుకి వచ్చేసామండి. మీరు ఎప్పుడు వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నారు? మేము 12కి వెళ్ళామండి. మామూలుగా అప్పుడు ఏడావిడ తెలియదు కదా, వెళ్ళి ఒక 3-4 యాత్రలు చేసాం. మేము చేసాక ఏడావిడ నేపాల్ వచ్చాక పశుపతినాథ్ చూసాక ఆ రాత్రి హోటల్కి వచ్చాక అప్పుడు ఏడావిడని తెలిసింది మాకు. మేము లేడీస్ కదా భయపడి లోపల ఉండిపోయాం. మేము బయటికి రాలేదండి. మేము బయట ఏమవుతుందో కాల్పులు అన్నీ అవుతున్నాయి, మీరు బయటికి రాకండి అమ్మని హోటల్ ఆయన షెల్టర్ దించేసి మమ్మల్ని లోపల సేఫ్గా ఉంచారండి. అప్పుడే మేము లోకేష్ గారు మాకు తెలిసి వచ్చి చేసామండి. చేస్తే అమ్మ తప్పకుండా చేస్తాం, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి ఆయనకి. పరిస్థితి చూసాక మీకు ఏమనిపించింది? చాలా మాకు చూడటానికి భయం వేసింది. మేము ఆ కాల్పులు అయితే చూడలేదండి, చూస్తే భయం వేసాను. వింటేనే భయం వేసి లోపల తలుపులు వేసుకుని ఉండిపోయాం. లోపల టిఫిన్లు భోజనాలు అన్నీ అరేంజ్ చేశారు హోటల్ అయినా. అందుకు మాకు బాగానే, మేమేం మా కళ్ళంటే చూడలేదండి. వీళ్ళు చెప్పడమే, పశుపతినాథ్ మీరు వెళ్ళి వచ్చేసారు కదా, ఆ గోడలు అన్నీ చెదకొట్టేస్తున్నారు, రోడ్ల మీద మంటలు వేసేస్తున్నారు, వాళ్ళ భార్యను కూడా చంపేశారట కదా, చెప్పడమేనండి. మాకు భయపడి మేము బయటికి రాకుండా ఉండిపోయామండి. అది మీరు బయటకు వస్తాం అనుకున్నారు. అసలు ఈ ప్రభుత్వం కలగ చేసుకోకపోతే అసలు ప్రభుత్వం కలగ చేసుకోకపోతే కష్టమేనండి. ప్రైవేట్ వెహికల్ ఏవి రానివ్వలేదు మమ్మల్ని. ఆయన చేస్తే మేము తప్పకుండా తీసుకో, మీరు ఏం భయపడకండి అమ్మా అన్నారు. అందుకు ఆ మాట ధైర్యంతో ఉండిపోయామండి మేము. చాలా థ్యాంక్స్ అండి. మొత్తానికి భారీ ఎత్తున అందరూ కూడా దాదాపు 144 మందిలో 104 మంది వైజాగ్ మొత్తం కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరి చాలామంది కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వాళ్ళు చెప్పేది మొత్తం వాళ్ళు ఎక్కడ చూడనప్పుడు కూడా పరిస్థితులు అర్థం చేసుకుని చాలా భయంకరమైన వాతావరణం నుంచి కూడా బయటకు వచ్చామని వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది వస్తున్నారు, బయటకు వస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ బంధువులు కూడా వచ్చారు. మీకు ఏమవుతారండి? మదర్ ఎప్పుడు చేస్తున్నారు? ట్యూస్డే ఈవినింగ్. ఎలా బయటపడ్డారు? లేదు, యాక్చువల్లీ అప్పటికే వేరే వాళ్ళ ద్వారా కాంటాక్ట్ చేసి అరేంజ్మెంట్స్ చేసాం అనమాట. సో ఆల్టర్నేట్గా వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ ఇండియన్ ఎంబసీ లైన్లోకి వచ్చింది. మొత్తం 11 days టూర్. అమ్మ, ఎలా బయటపడ్డారమ్మా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రభుత్వం లోకేష్ గారు స్వయంగా కలగజేస్తున్నారు. సార్ ఇప్పుడు నేను మాట్లాడలేను సార్. మొత్తం అంటే అవును సార్ మొత్తం కాదు సార్. మాకు కట్టుకొని బట్టలు తప్పితే అసలు ఏమి అన్నది మాకు మిగలేదు సార్. ఈ రోజు ఇలా ఉన్నామంటే మాకు గవర్నమెంట్ మాకు ఇంకొక జన్మ పెట్టిందని మేము అనుకుంటున్నాం సార్. అది ఇది మొత్తానికి ఇంకా కూడా చాలామంది వస్తున్నారు. అందరూ కూడా మీ బంధువులే కదా మీరు? చాలామంది మహిళలు వస్తున్నారు, చాలామంది కూడా చేరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా చాలా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ కూడా వాళ్ళందరికీ పంపించే ఏర్పాటు చేసింది. మొత్తం కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా మొత్తం ప్రభుత్వం కలెక్ట్ చేసుకుని స్వయంగా లోకేష్ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా మొత్తం తీసుకొచ్చారని వాళ్ళు కొంతమంది అయితే కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. తాము వస్తామనుకోలేదు, ప్రభుత్వం కలెక్ట్ చేసుకోబట్టే రాగలిగామని కూడా వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.